గులాబీ జెండా ఉండాలి, పార్లమెంట్లో ఎగరాలి, లేకుంటే హైదరాబాద్ ని కేంద్ర పాలిత ప్రాంతం చేస్తే అడిగేటోళ్లు ఉండరు అంటూ హెచ్చరించారు కేటీఆర్. మరోవైపు ఎంపీ ఎన్నికల్లో 12 సీట్లను బీఆర్ఎస్ గెలిస్తే ఏడాది లోపలే కేసీఆర్ మళ్లీ రాష్ట్ర రాజకీయాల్ని శాసిస్తారు అని కూడా అన్నారు. ఈ కామెంట్లతో తెలంగాణ దంగల్లో కాకరేగింది. వేములవాడ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటులో బీఆర్ఎస్ ఎంపీలు లేకపోతే ఎన్నికల తర్వాత హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేస్తే ప్రశ్నించే వాళ్లు ఉండబోరని హెచ్చరించారు. పార్లమెంటులో ప్రశ్నించే ఎంపీలు లేకపోతే హైదరాబాద్ ని మళ్లీ కేంద్ర పాలిత ప్రాంతం చేసే అవకాశం ఉందన్నారు కేటీఆర్. ఎందుకు ఉండాలి గులాబీ కండువా పార్లమెంట్లో అంటే, రేపు హైదరాబాద్ ను దబ్బన 10 ఏళ్లు ఉమ్మడి రాజధాని అయిపోతుంది జూన్ 2 తారీఖు నాడు. ఆ తర్వాత దీన్ని కేంద్ర పాలిత ప్రాంతం చేస్తామని ఎవడన్నా తలమాసిన సన్నాసి కాంగ్రెస్ ఓడో బీజేపీడో కుట్ర చేస్తే అడ్డుకునే శక్తి ఉన్నది. ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా IVF లో ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్స్ ను కలవండి. మాతృత్వం కల నెరవేర్చుకోవడానికి ఉచితంగా సంప్రదించండి. ఇదే గులాబీ కండువా తప్ప వాళ్ళతో కాదు. హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం కావద్దంటే గులాబీ జెండా ఉండాలి. ఇక పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ 12 సీట్లు గెలిస్తే ఏడాదిలోగా కేసీఆర్ మళ్లీ రాష్ట్ర రాజకీయాలను శాసించే రోజు వస్తుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. మీరు 10-12 పార్లమెంట్ సీట్లలో గిన్న మీరు గెలిపిస్తే, ముఖ్యంగా మా గులాబీ దండు, సంవత్సరం లోపలనే మళ్లీ తిరిగి కేసీఆర్ గారు రాష్ట్ర రాజకీయాన్ని శాసించే రోజు సంవత్సరం లోపలనే వస్తుంది. ఇక రాముడు అందరివాడు, ఆయన బీజేపీకి మాత్రమే సొంతం కాదన్నారు కేటీఆర్. మనం కూడా జై భారత్ జై శ్రీరామ్ అందామన్నారు ఆయన. జై భారత్ అందాం, జై శ్రీరామ్ కూడా అందాం, మనకేం ఇబ్బంది లేదు. రాముడు అందరివాడు, రాముడు దేవుడు. రాముడు బీజేపీ ఎంపీ కాదు, బీజేపీ ఎమ్మెల్యే కాదు, రాముడు బీజేపీ సభ్యుడు కాదు, రాముడు అందరివాడు. కేటీఆర్ హాట్ కామెంట్లతో తెలంగాణ దంగల్ వేడెక్కింది.